హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. ఎద్దనపూడి సులోచనారాయణ గారి 'సౌగంధి' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. 2 రోజులు గడిచాయి. వినోద్ రాలేదు. ఫోన్ చేయలేదు. సౌగంధికి అతను మర్నాడు కనుక వస్తే చెడామెడా దులిపేయాలనిపించింది. అతను వరుసగా 2 రోజులు గడిచినా కనిపించకపోయేసరికే ఆగ్రహం తొలగిపోయి దాని స్థానంలో ఆదుర్దా చోటు చేసుకోసాగింది. ఏమైంది వినోద్‌కి? ఒక్కరోజు కూడా కనిపించకుండా ఉండడే. తనే ఫోన్ చేద్దామని అనుకుంది. ఫోన్ తీసి కూడా మళ్ళీ అంతలోనే విరమించుకుంది. లక్ష్మి షాపులో కొత్తగా వచ్చిన ప్యాకెట్స్ సర్దుతూ వినోద్ ఏమయ్యాడు? కంటికే కనిపించలేదు. అహూజా కంపెనీ వారి నుంచి 1,50,000 ఆర్డర్ వచ్చింది. డ్రెస్సెస్ పంపాలి అంది. సౌ, వినోద్ నీతో ఏమైనా చెప్పాడా? అర్జెంట్ పని ఉంది రానని అని అడిగింది లక్ష్మి. లేదు, నాకేం చెప్పలేదు అంది సౌగంధి. ఆ సాయంత్రం లక్ష్మి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళింది. కస్టమర్స్ అప్పుడే వచ్చి వెళ్ళారు. పనిపిల్ల వాళ్ళు పడేసి వెళ్ళిన డ్రెస్సులు ప్యాకెట్లలోకి సర్దుతోంది సౌగంధి. డబ్బు లెక్క చూస్తోంది. ఇంతలో పనిపిల్ల పరిగెత్తుకొచ్చి, అమ్మా, వినోద్ బాబు గారు వచ్చారు అంది. సౌగంధి తలెత్తి చూసింది. వినోద్ వచ్చిన మాట వాస్తవమే. కానీ అతను లోనికి రాలేదు. అద్దాల తలుపు వెనకే నిలబడ్డాడు. ఎప్పటిలా హలో అంటూ తలుపు తీసుకుని రాలేదు. సౌగంధి పనిపిల్లని వెళ్ళి తలుపు తీయమని పురమాయించింది. పనిపిల్ల పరిగెత్తి తలుపు తీసి పట్టుకుంది. అతను అప్పటికి కూడా లోపలికి రాలేదు. అక్కడే నిలబడ్డాడు. ఒక్క క్షణం సౌగంధి, వినోద్ ఒకరినొకరిని చూస్తుండిపోయారు. నాకు లోపలికి ప్రవేశం ఉందా? వినోద్ అడిగాడు. వినోద్, సిల్లీగా మాట్లాడొద్దు ప్లీజ్ అంది. అవతల పనిపిల్ల చాలా కుతూహలంగా మాటలు వింటోంది. అది ఒక శిశింద్రి. ఉన్న మాటకి 4 కలిపి చెప్తే గాని దానికి నాలుక దురద తీరినట్టు పిట్టలా వాగేస్తుంది. ఇంతలో 3 ఆడవాళ్లు కస్టమర్స్ వచ్చారు. సౌగంధి వెళ్లి వాళ్ళకి డ్రెస్సెస్ చూపిస్తోంది. వినోద్ లోపలికి రాక తప్పలేదు. అతను ఎప్పటిలా వచ్చి సరాసరి సౌగంధి టేబుల్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోలేదు. తను కూడా ఏదో కొనడానికి వచ్చిన అపరిచిత వ్యక్తిలా ముభావంగా ప్యాంట్ జేబులో చేతులుంచుకుని షోకేసుల్లో తగిలించిన డ్రెస్సెస్ చూస్తూ నిలబడ్డాడు. సౌగంధి వచ్చిన ఆడవారికి కావలసిన డ్రెస్సులు ఇచ్చి బిల్లు రాసుకుని డబ్బులు తీసుకుని పంపించింది. వాళ్ళు వెళ్ళిపోవటంతో షాపులో నిశ్శబ్దం ఏర్పడింది. సౌగంధి వినోదుల మధ్య మౌనం అడ్డుగోడలా ఉంది. సౌగంధి డ్రాయర్ లాగి కాగితాలు సర్దుతోంది. అతను షోకేస్ దగ్గర చూసిన డ్రెస్సులనే చూస్తున్నట్టు నిలబడ్డాడు. ఎప్పుడు గడగలా మాట్లాడే ఈ ఇద్దరు ఇలా ముభావంగా ఉండడంతో పనిపిల్ల కుతూహలంగా ఇద్దరిని మార్చి మార్చి చూస్తోంది. ఇది గమనించిన సౌగంధి తనే కల్పించుకుని అనేసింది. వినోద్, ఇంత క్రితమే లక్ష్మి గురించి జ్ఞాపకం చేసుకుంది. ఆహూజా కంపెనీ నుంచి నువ్వు ప్రయత్నం చేసిన ఆర్డర్ వచ్చింది. ఏదో ఒకటి మాట్లాడాలి. మనసులో ఉన్న చికాకులు కోపతాపాలు తర్వాత ఈ మాట వినగానే అతను తిరిగి చూశాడు. అతని ముఖం చాలా ప్రసన్నంగా అయింది. టేబుల్ దగ్గరకు వచ్చి అహూజా కంపెనీకి ఫోన్ చేశాడు. 1 వారంలో మొత్తం సప్లై చేయగలం అని హామీ ఇచ్చాడు. ఫోన్ పెట్టేస్తూ ఇది సప్లై చేయగానే ఇంకో పెద్ద ఆర్డర్ ఇస్తారట అన్నాడు. సౌగంధి ఎలాంటి వ్యాఖ్యానము చేయలేదు. పనిపిల్ల ప్యాకెట్ల అద్దాల బీరువాలో సర్దుతోంది. వినోద్ టేబుల్ని ఆనుకుని నిలబడ్డాడు. ఎటో చూస్తూ, సౌగంధి, నేను మీతో మాట్లాడాలి. ఒక్క 10 నిమిషాలు మాట్లాడాలి ప్లీజ్ అన్నాడు. సౌగంధి విననట్టు ఊరుకుంది. నేను నీకు చాలా చెప్పాలి. మొన్న ఆ రోజున నేను నీకు కోపం తెప్పించానా, అవమానం చేశానా అనే బాధతో నాకు కంటి మీదకి నిద్ర రావడం లేదు. అతని కంఠస్వరం మెత్తగా పలికే ఆ మాటల తీరు ఆమె గుండెల్లో కాఠిన్యాన్ని ఇట్టే కరిగించేస్తోంది. అసలు అతను లేకపోతే ఈ షాపు ఇంత వృద్ధయ్యేదా? తను ఇంత స్వతంత్రంగా, ఇంత హాయిగా ఉండేదా? తను అన్ని నెలల నుంచి వత్సల దగ్గర నుంచి ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదు. జీవితంలో ఊహ తెలిసిన తర్వాత వత్సలు సంపాదించిన డబ్బుతో కాకుండా తనంతట తన సంపాదనతో జీవించగలుగుతోంది. ఈ ఊహ, ఈ స్వతంత్రం, స్వేచ్ఛ నిండిన ఈ వ్యక్తిత్వం తనకి ఎంతో హాయిగా అనిపిస్తోంది. వినోద్ మీద తనకి కోపంగా ఉన్న మాట నిజమే. అలాంటి సంఘటనలు ఇక ముందు జరగకూడదని తను హెచ్చరిక చేస్తే సరి. తన ఇష్టం లేని పని జరగకుండా చూస్తే నేర్పు, చాకచక్యం ప్రతి ఆడపిల్లకి తెలిసుండాలి. అసలైన తెలివితేటలంటే అదే. ఇంతలో లక్ష్మి రానే వచ్చింది. వినోద్ని చూడగానే సంతోషంగా వినోద్ అంటూ వచ్చింది. 2 రోజుల నుంచి మా కంటికి కనిపించకుండా ఎక్కడికి మాయమయ్యావు అంది ఆనందంతో. రోజూ కనిపించి మిమ్మల్ని విసిగిస్తున్నానేమోనని భయం వేసి దూరంగా ఉన్నాను అన్నాడు అతను.
చిరునవ్వుతో అతను లక్ష్మితో అంటున్నా కళ్ళు మాత్రం తలదించి కాగితాలు చూస్తున్న సౌగంధి మీదనే రెప్పపాటుగా నిలిచాయి. ఇదెక్కడి కొత్త పురాణం బాబు! నీ మీద మాకు విసుగా? మేమంటే నీకు విసుగొచ్చిందేమో అని మేము అనవచ్చుగా అంది సౌగంధి. నేను, నువ్వు కనిపించడం లేదేమిటి? ఇదెక్కడ కొత్త పురాణం బాబు! నీ మీద మాకు విసుగా? మేమంటే నీకు విసుగు వచ్చిందేమోనని మేము అనొచ్చుగా? సౌగంధి, నేను, నువ్వు కనిపించడం లేదేమిటని అనుకున్నాం. అవునా సౌ? అడిగింది లక్ష్మి. నేను అనలేదు, నువ్వు అన్నావు నాతో అంది సౌగంధి లేస్తూ. ఫోన్లే, నేనే అన్నాను సరేనా అంది. సౌగంధి లేచి డ్రాయర్ మూస్తుంటే ఫోన్ వచ్చింది. లక్ష్మి ఫోన్ తీసింది. హలో. ఆ, ఎవరు? జలంధర? ఆ, వినోద్ ఇక్కడే ఉన్నాడు అంటూ ఫోన్ ఇచ్చింది. వినోద్ ఫోన్ తీసుకున్నాడు. అతని ముఖంలో ఒక్క నిమిషంలో నల్లటి మబ్బు తొనకలాంటి భావం వేగంగా మెరిసి మాయమైంది. హలో. సరే తెస్తాను అన్నాడు. ఫోన్ పెట్టేస్తూ పుత్రరత్నానికి క్రికెట్ బ్యాట్ కావాలట. అడగడం ఆలస్యం, అలా ప్రత్యక్షం అవ్వాలి. మా ఇంట్లో నేను వాడికి అల్లావుద్దీన్. నా చేతిలో అద్భుత దీపం ఉన్నట్టే వస్తువులు రావాలంటారు మా అమ్మ జలంధర. రాముని మీరంతా కలిసి బాగా గారాబం చేసి పాడు చేస్తున్నారు వినోద్ అంది లక్ష్మి మందలింపుగా. ఆ మాట అమ్మకి చెప్పు. నేనంటే నీకు పిల్లలంటే ప్రేమ లేదు అంటూ చంపేస్తున్నారు నన్ను. నేనేం చేయాలి లక్ష్మి? మా కుటుంబంలో మా అన్నయ్య మరణం ఒక విషాదం. నేను సంపాదించిన డబ్బు ఎవరి కోసం? వాళ్ళ కోసమేగా. దుబారా చేయను, మిగుల్చుకోను. వారి చేతుల్లో పోసేస్తాను. ఆ పైన అంతా వారిష్టం. అదేమిటి వినోద్, నీ జీవితం అంటూ ఒకటి నీకు లేదా? అతను నిట్టూర్చాడు. అవును లక్ష్మి, నేను కూడా అప్పుడప్పుడు ఇదే ప్రశ్న వేసుకుంటాను. ఎంతసేపు అమ్మని జలంధరని ఓదార్చడం, ఆ పిల్లాడికి అన్నీ చూడడం, ఇదేనా నా జీవితం? నా ఆలోచనలు ఎప్పుడు వారి చుట్టూనే ఉంటున్నాయి. చూశారుగా, నేను ఇంట్లో బయలుదేరి అరగంట కూడా కాలేదు. అప్పుడే నా కోసం ఫోన్లో వేట. ఇప్పటికి నా ఫ్రెండ్స్ అందరి ఇళ్ళకి చేసి ఆఖరిగా ఇక్కడ ఉంటానేమోనని ఇక్కడికి చేసి ఉంటారు. ఒక్కోసారి చాలా చిరాగ్గా ఉంటుంది. ఏమిటో వారితో అనుబంధం నేను ఉంచుకోలేను. సౌగంధికి ఈ మాటలు వినడానికి కుతూహలంగానే ఉన్నా ఆ ప్రసంగం లక్ష్మీ వినోదుల స్వేచ్ఛా ప్రసంగం. వారిద్దరూ అయిన వాళ్ళు. తను ఎంతైనా పరాయి వ్యక్తి. అక్కడ ఉండడం భావ్యం కాదని తలుపు తీసుకుని బయటకు వచ్చేసింది. సౌగంధి ఇంట్లోకి వచ్చేసింది. క్షీరసాగరం గారు భార్య ఊర్లో లేరు. బంధువుల ఇంటికి మెడ్రాస్ పెళ్లికి వెళ్లారు. సౌగంధి వెళ్లి స్నానం చేసి వచ్చింది. జుట్టు దువ్వుకుంటోంది. లక్ష్మి రాకతో సౌగంధికి జీవితంలో ఒక వెలితి పూడినట్టయింది. వంట విషయం గాని, ఇంట్లో ఉండడానికి గాని అస్సలు భయం లేదు. లక్ష్మి పిల్లలిద్దరూ ఎంతో సన్నడి. షాపులో కూడా లక్ష్మి సాయం చాలా ఉంటుంది. పెద్ద మాటకారి కాదు. చెప్పిన పని బాధ్యతగా నిర్వహిస్తుంది. మనుషులందరినీ తన మంచితనంతో ఎదుటి వారిలో ఉండే చెడ్డతనం అనే మాలిన్యాన్ని కూడా కడిగివేస్తుంది. సౌగంధికి రోజులు గడిచే కొద్దీ జ్వాల స్వభావానికి లక్ష్మి స్వభావానికి అంతరం తెలియసాగింది. జ్వాల లేని సమస్యలు వీధిలోని అన్ని తనవనుకుని ఆవేశపడిపోయి పోగు చేసి తెచ్చి తన ఒడిలో కంటే ఎదుటివారి ఒడిలో ఎక్కువగా నింపుతుంది. ఆమె మాటల్లో ఎప్పుడు చూసినా ఏదో కసి, ఏదో ఆవేశం. ఈ ప్రపంచం మొత్తం తన ఇష్టానికి అనుగుణ్యంగా మార్చివేసుకోవాలనే తపన. అనుకున్నది జరగకపోతే ఆవేశపడిపోతుంది. నిస్పృహ తెచ్చేసుకుంటుంది. జ్వాల కోరుకునే మార్పులు వస్తే చాలా బాగానే ఉంటుంది. కానీ మనలో మార్పు అనేది మన్ను తిన్న పాముల అతి మెల్లగా కదిలొస్తుందని, అది ఒక ప్రచండ వేగంగా రాదని జ్వాలకి తెలియదు. కొత్త అనేదాన్ని పిల్లి మెడలో గంట ఎవరు కడతారా అనేట్లుగా ఎవరికి వారే తమ ప్రక్కవారు ఆ పని చేస్తే బాగుంటుంది అని ఆశిస్తారు. తమంతటి తాము చేయాలని నడుం బిగించి ధైర్యం చూపిస్తూ చొరవ చేయరు. జ్వాలతో స్నేహం నడి సముద్రంలో తుఫాను మధ్య ఓడ ప్రయాణంలా ఉంటుంది. అది ఎటుపోతుందో గమ్యం ఉండదు. అసలు సురక్షితంగా ఒక ఒడ్డుకు చేరుతుందో అక్కడే ఆ క్షణంలో మునిగిపోతుందో కూడా చెప్పలేం. తుఫానులా తనకి తాను దూసుకుపోతూ పక్కవారిని ఈడ్చుకుపోతుందే తప్ప ఒకరి కోసం ఆగదు. సౌగంధి మనసులో ఎప్పుడూ ఒక దిగులు లాంటి వ్యధ కదులుతూనే ఉంటుంది. జ్వాల తను కలిసి ఎన్నో చేయాలని అనుకున్నారు. ఆలోచనలన్నీ ఎటుపోయినాయో. జ్వాల ఇప్పుడు కాశ్మీర్లో ఉంది. అక్కడ ఊరికే ఉన్నది, ఏదో చేస్తూనే ఉంటుంది. తలుపు చప్పుడైంది. లక్ష్మి, టీ కలిపాను. తల ఊపుకుంటూ ఇటు తిరిగి చెప్తున్న సౌగంధి మాట మధ్యలోనే ఆగిపోయింది.
కారణం గదిలోకి వచ్చింది లక్ష్మి కాదు, వినోద్. అతను తలుపు దగ్గరే ఒక్క క్షణం నిలబడిపోయాడు. సౌగంధికి ఒక్క క్షణం ఏం మాట్లాడాలో తోచలేదు. ఇది ఫ్రెండ్స్, పెద్దన పులుసులో వచ్చిన రాణి గారి సౌగంధి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.